దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భూపాలపల్లి ఎస్ఐ సుధాకర్ కోరారు. భగత్ సింగ్ 117వ జయంతి వేడుకల సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో పలు పాఠశాల కళాశాలల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం సోమవారం పట్టణంలోని కుమరయ్య భవన్లో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్ఐ సుధాకర్, సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్, ఏఐవైఎఫ్ నాయకులు సతీష్, శ్రీకాంత్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ అలాగే నాయకులు మాట్లాడారు. 20 years ఉంటుంది, 18, 19, 20 వాళ్ళ మన టీనేజ్ నిండక ముందే వాళ్ళ దేశం గురించి ఆలోచించారు. దేశం కోసం చాలా పోరాటాలు చేశారు. తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళు టీనేజ్లోనే మన టీనేజ్ ఇప్పుడు ఏంది బైక్ కావాలి, లేకపోతే ఇంకో అబ్బాయి అయితే అమ్మాయి అని, అమ్మాయి అయితే అబ్బాయి అని, లవ్వులు అని అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు టీనేజ్లోనే దేశం కోసం నడిచి దేశం మొత్తాన్ని ఒక ఊపిరాడు. అప్పుడు అతివాదులు మిగతావాదులు అని 2 వర్గాలు ఉంటాయి. మిగతావాదులు అంటే శాంతియుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు. అతివాదులు అంటే కొద్దిగా పోరాటం చేస్తేనే మనకు వస్తుంది. పోరాటం అనేది శాంతియుతంగా ఏదో ప్లీజింగ్ నేచర్ కాకుండా కొద్దిగా అగ్రెసివ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు తుపాకులో లేకపోతే మందు ఉండో ఇంకోటి వాడి ఏదో ఒక విధంగా ఎవరి మార్గాలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు ఒక మార్గం ఎంచుకున్నారు. ఆ ఎంచుకున్న మార్గంలో గట్టిగా శ్రమించారు. దేశాన్ని మొత్తానికి ఒక ఆదర్శంగా నిలిచింది. మనం కూడా ఇప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సరే ఇప్పుడు అప్పుడే వాళ్ళ స్వాతంత్రం కోసం కొట్టాడ అవసరం ఉంది కాబట్టి చేసారు. ఇప్పుడు అది లేదు. స్వాతంత్రం గురించి మనకు అంత ఫైట్ చేయాల్సిన పని లేదు. మన ఏఐఎస్ఎఫ్ నాయకులు వ్యాస రచన పోటీలు పెట్టడం జరిగింది. ఈ యొక్క వ్యాస రచన పోటీలు భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకొని అతని హిస్టరీ తెలవాలి. ఎందుకంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు వీరమరణం పొందిరు, మనం ఈరోజు ఈ స్థాయిలో క్షేమంగా ఉండడానికి, భారతదేశం స్వాతంత్రం రావడానికి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అనేక ఇబ్బందులు పడుతూ జైలు జీవితాలు గడిపి ఉరికొయ్యలెక్కి తుపాకు తూట్లకు బలై అంతటి అమరుల త్యాగ ఫలితమే ఈరోజు భారతదేశంలో మనం ఇదంతా కూడా క్షేమంగా చదువుకుంటున్నాం, క్షేమంగా పరీక్షలు రాస్తున్నాం, మనం అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కుటుంబంతో సంతోషంగా ఉంటామంటే త్యాగధనుల పోరాట ఫలితం అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఖాళీగా ఉన్నటువంటి సమయంలో సెల్లులలో వాట్సాప్ లేకపోతే రీల్స్, ఇన్స్టాగ్రాములు కాకుండా మన భారతదేశ చరిత్ర తెలుసుకోండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనం ఈ స్థాయిలో ఉన్నామో పూర్తిగా తెలుస్తుంది. ముఖ్యంగా మరి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం. ఈ దేశంలో భారతదేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విద్యార్థులు అదేవిధంగా యువకులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఆనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరి బెనారస్ విశ్వవిద్యాలయం లక్నో నగరంలో ఏఐఎస్ఎఫ్ని 1936 ఆగస్టు 12న ఆవిర్భవించినటువంటి పరిస్థితి.